శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 17వ తేదీ అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. ఇది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి అనుకూల ఫలితాలు కలిగిస్తుందో, ఏ రాశులకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఇది మాఘ అమావాస్య. మాఘ అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో ఒక అద్భుతం జరుగుతోంది. అదే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. పంచగ్రహ కూటమి అనేది చాలా శక్తివంతమైంది. అందులోనూ అది అమావాస్యతో కలిసి వచ్చింది. అంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఇది. ఈ పంచగ్రహ కూటమిలో ప్రధానంగా రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా కుంభరాశిలో పంచగ్రహ కూటమిలో కలుస్తున్నాయి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చిన రోజు ఖగోళంలో ఏర్పడుతున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి 12 రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఏర్పడుతోంది. 9వ స్థానంలో ఏర్పడినటువంటి ఈ పంచగ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకి 5 గ్రహాలలో కేవలం ఒకే ఒక్క గ్రహం, శుక్రగ్రహం మాత్రమే యోగిస్తోంది. మిగిలిన గ్రహాలు రవి, బుధుడు, చంద్రుడు, రాహువు కూటమిలో మిథున రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలే ఇస్తారు. ఒక్క శుక్రగ్రహమే 9వ స్థానంలో యోగిస్తుంది. కాబట్టి శుక్రుడు ఇచ్చేటటువంటి అనుకూల ఫలితాలు ఏంటంటే ధర్మాచరణ పెరుగుతుంది, భక్తి భావం మిథున రాశి వాళ్ళకు పెరుగుతుంది, భక్తి మార్గంలో ముందడుగు వేసి దైవ బలాన్ని పొందుతారు, గురుభక్తి పెరుగుతుంది, గురువులను గౌరవిస్తారు, ఒక ప్రణాళిక ప్రకారం పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కూటమిలో ఇతర గ్రహాలు ఆరోగ్యపరంగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చినా కూడా శుక్రుడు 9వ స్థానంలో ఉండటం వల్ల వాటి నుంచి బయటపడి మళ్ళీ నిలకడైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఒక్క శుక్రుడు 9వ స్థానంలో పంచగ్రహ కూటమిలో యోగించడం వల్ల మిథున రాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలు ఉంటాయి. మిగిలిన 4 గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు పరిశీలిస్తే కూటమిలో 9వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి మిత్రులతో అకారణంగా వైరం పెరిగే అవకాశం ఉంది. దానివల్ల సహాయం చేస్తామన్న మిత్రులు కూడా సహాయం చేయకుండా దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు స్నేహితులను దూరం చేసుకోకండి. మీ మంచి కోరే స్నేహితులతో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఒక పని అనుకుంటే దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయలేక పరాజయం పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు నమ్మిన స్నేహితుల వెంట నడవండి. అప్పుడు ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయవచ్చు. కూటమిలో భాగ్యస్థానంలో సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో బుధుడు 9వ స్థానంలో ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకు వచ్చే వ్యతిరేక ఫలితాలు ఏంటంటే పనుల్లో నిర్లక్ష్యం పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది, అలసత్వం పెరుగుతుంది. ఏ పని చేయటానికి తొందరగా ముందుకు రావాలని అనిపించదు, దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. కూటమిలో భాగ్యంలో బుధుడు ఉండటం వల్ల వచ్చేటటువంటి పనిలో నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టినట్లయితే మిథున రాశి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. పనిలో చురుకుగా పాల్గొనే ప్రయత్నం చేయండి. ఏ పనైనా సరే ఉత్సాహంతో చేసే ప్రయత్నం చేయండి. అలాగే మీకు కానీ సంతానానికి కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు చేసినట్లయితే కూటమిలో 9వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే పంచగ్రహ కూటమిలో చంద్రుడు 9వ స్థానంలో ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి స్థానచలనం ఏర్పడుతుంది. ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కోసారి కోపము, పట్టుదల విపరీతంగా పెరిగిపోయి మీ సంతానంతో, అల్లుళ్లతో, బంధువులతో అందరితో అకారణ విరోధం పెంచుకుంటూ ఉంటారు. చిన్న విషయం కూడా పెద్దదిగా చేసుకొని వాదోపవాదాలు పెంచుకుంటూ ఉంటారు. అలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి. లైఫ్ పార్ట్నర్తో కూడా చిన్న విషయాలకే గొడవ పడకండి. కూటమిలో 9వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల అకారణ కోపం, అనవసరమైన పట్టుదల పెరుగుతాయి. వాటిని నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం
పంచగ్రహ కూటమిలో 9వ స్థానంలో చంద్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మిథున రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. అలాగే కూటమిలో రాహు కూడా 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల ఒక్కొక్కసారి ఎవరి మాట వినకుండా ఉంటాం, మొండిగా ప్రవర్తించడం, కఠినంగా ఉంటాం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణాలు పక్కన పెట్టండి, సున్నితంగా ఉండండి, ఎదుటివారి మాటకు విలువ ఇవ్వండి, మీ మంచి కోరే స్నేహితుల మాటను గౌరవించండి. అప్పుడు కూటమిలో 9వ స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి పంచగ్రహ కూటమిలో ఒక్క గ్రహమే యోగిస్తోంది, శుక్రుడు ఒక్కడే యోగిస్తున్నాడు. మిగిలిన 4 గ్రహాలు కూడా రవి, బుధుడు, చంద్రుడు, రాహు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ గ్రహాల బలం పెంచుకోవటానికి గోధుమలు, పెసలు, మినుములు, బియ్యం వీటిని నానబెట్టి గోమాతకు తినిపించడం లేదా కేజింబావు చొప్పున బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేస్తే కూటమిలో ఈ 4 గ్రహాలు భాగ్యస్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఖగోళంలో వందల సంవత్సరాలకు జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి విషయం అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి. కాబట్టి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది. ఇది మాఘ అమావాస్య, మౌని అమావాస్య, భౌమ అమావాస్య. ఆ రోజు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ పంచగ్రహ కూటమి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఉగ్రదేవతలను ప్రధానంగా పూజించాలి. దానికి కారణం ఏంటంటే ఎక్కువ గ్రహాలను ఒకేసారి ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్రదేవతల ఆరాధన విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఉగ్రదేవతా స్వరూపమైనటువంటి దుర్గాదేవి, చండీ అమ్మవారు, మహిషాసుర మర్దిని, కాలభైరవుడు, లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, వీరభద్రుడు, కాళికా అమ్మవారు ఇలాంటి ఉగ్రదేవతల్ని ఎంత ఆరాధన చేస్తే అంతగా పంచగ్రహ కూటమి మీ రాశికి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా 12 రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పంచగ్రహ కూటమి పరిహారం ఏంటంటే నిమ్మకాయల దీపం పరిహారం. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఖగోళంలో ఏర్పడుతోంది. అందుకే ఖచ్చితంగా రాహుకాల నిమ్మ దీపాలు వెలిగించండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం ఉంటే దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్దిని లేదా గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ ఏ గ్రామ దేవతలు ఉన్నా సరే అమ్మవారి శక్తి స్వరూపాలకు సంబంధించిన ఆలయాల్లో రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. 2 నిమ్మకాయలు కోసి రసం పూర్తిగా పిండి దొప్పలు వెనక్కి తీస్తే 4 దొప్పలు వస్తాయి. ఆ 4 దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో కుంభవత్తి, పువ్వొత్తి వేసి దీపాలు వెలిగించండి. ఈ భౌమ అమావాస్య రోజు రాహుకాలంలో నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగిస్తే పంచగ్రహ కూటమి మీ రాశికి తప్పకుండా అనుకూల ఫలితాలు ఇస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోనైనా సరే ఈ నిమ్మ దొప్పల్లో దీపాలు వెలిగించండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకొని రాహుకాలంలో కానీ ఏ సమయంలోనైనా సరే ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా కూడా పంచగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే కాలభైరవుడికి అభిషేకం చేయించుకున్న, వీరభద్రుడికి శివాలయంలో అర్చన చేయించుకున్నా కూడా పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి, పరమాద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే భౌమ అమావాస్య, మంగళవారంతో కూడిన అమావాస్య, మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియము. కాబట్టి పంచగ్రహ కూటమి పూర్తిగా యోగించాలన్నా, వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా మీ రాశి ఏ రాశి అయినా సరే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయండి. అద్భుతంగా పంచగ్రహ కూటమి మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గరలో లేకపోతే ఏ ఆంజనేయ స్వామినైనా దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేయించుకోండి, సింధూర సేవనం చేయండి. వీలైతే తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళో వేయండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వడమాలను ఆంజనేయ స్వామికి సమర్పించినా కూడా పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి. భౌమ అమావాస్య, మంగళవారం, అధిపతి కుజుడు, కుజుడికి అధిష్టాన దైవం లక్ష్మీ నరసింహస్వామి.
బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం మంగళవారం లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాంటి మంగళవారం అమావాస్య రోజు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అర్చన గాని అభిషేకం గాని ఈ పంచగ్రహ కూటమి జరిగిన రోజు చేయించుకోండి. దానివల్ల అద్భుతంగా పంచగ్రహ కూటమి వల్ల వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించండి. 365 ఒత్తుల దీపాన్ని నువ్వుల నూనెతో నరసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకోండి. అలాగే నరసింహస్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. కనీసం 9 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసి కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి. పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. లేదా కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించండి. విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అమావాస్యతో కూడిన ఈ పంచగ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలని, ప్రకృతిలో అంతా అనుకూలంగా ఉండాలని, మీ రాశికి బాగుండాలని, మీ రాశికి వ్యతిరేక ఫలితాలు పోవాలని వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం కూడా విశేషంగా మీకు శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. దాంతో పాటుగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం గాని, కాలభైరవ అష్టకం గాని, దుర్గా కవచం గాని వీటిలో ఏదైనా చదివినా విన్నా కూడా విశేషంగా పంచగ్రహ కూటమిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. కాబట్టి చాలా అరుదైనటువంటి అమావాస్యతో కూడిన పంచగ్రహ కూటమి మౌని అమావాస్య, భౌమ అమావాస్య రోజు ఖగోళంలో కుంభరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకొని పంచగ్రహ కూటమి పూర్తిగా మీ రాశికి యోగించేలాగా చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.